ఈరోజు అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాలను ధ్యానం చేద్దాం. లుస్త్రా అనే పట్టణంలో ఒక కుంటివాడు ఉన్నాడు. అక్కడికి పౌలు, బర్నబా ఇద్దరు కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అతన్ని చూచి లేచి నడవమని పరిశుద్ధాత్మ శక్తి చేత ఆజ్ఞాపించినప్పుడు ఆ కుంటివాడు లేచి నడిచినట్టుగా బైబిల్ గ్రంథం మనకు తేటగా తెలియచేస్తుంది. అయితే అక్కడ జరిగినటువంటి ఆ కార్యం వల్ల వారు ఏ విధంగానూ కూడా ప్రకటించిన సువార్తను నమ్మలేదు. కానీ వారి యొక్క దేవతలు వీరి మీదకి దిగి ఈ అద్భుత కార్యాన్ని, స్వస్థత కార్యాన్ని చేశాయని వారు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అయితే ఆ మాటలు పౌలు, బర్నబా విన్నారు. ఏ మాటలంటే, ఏమైనా సరే వీళ్ళకి బలి అర్పించాలి అని చెప్పి పూలదండల్ని, అక్కడ ఉన్నటువంటి ఎద్దుల్ని తీసుకొచ్చారట. అయితే ఈ హడావిడి అంతా కూడా అపోస్తలులైనటువంటి బర్నబా, పౌలు కూడా విని చాలా బాధపడ్డారు. తమ బట్టలు చింపుకున్నారు, సమూహంలోనికి వచ్చారు. వారు చెబుతున్న మాట 14వ అధ్యాయం 15వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, అయ్యలారా, మీరెందుకు ఎలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. ఎందుకు మీరు మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నారు? ఎందుకు పూలదండలు తెచ్చారు? మమ్మల్ని ఎందుకు స్పెషల్ కేటగిరీలో పెట్టారు అని వారి ఉద్దేశం. అయితే వారు చెప్తున్న సువార్త ఏమిటంటే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశముని, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అని ప్రకటించారు. ప్రభు ఈ రోజున మనకిచ్చే సందేశం ఏంటంటే, మన వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశముని, భూమిని, సముద్రమును, అందులో ఉన్నటువంటి జీవరాశుల్ని సృష్టించినటువంటి జీవము గల దేవుని వైపు తిరగాలని ఆ రోజు ఏ విధంగా పౌలు, బర్నబా ఆశించారో ఈరోజు కూడా మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకుని జీవము గల దేవుని వైపు తిరగాలని మీ అందరినీ ప్రభు పక్షంగా విజ్ఞాపన చేస్తూ నా సందేశాన్ని ముగిస్తున్నాను.